ఏమంటే గురుగారు, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? మీ దృష్టిలో, మీ కోణంలో ఇంతవరకు మీరు ప్రయాణం చేశారు కాబట్టి, ఆధ్యాత్మికత అంటే ఏంటి సార్ అసల? ఆధ్యాత్మికత అంటే హ్మ్. నాకు అర్థమైంది జీవన విధానం. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు హ్మ్. మనం ఎలా జీవిస్తున్నాము ఆ విధానాన్నే అందరి దగ్గర విని నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది జీవన విధానమే ఆధ్యాత్మికత. హ్మ్. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ఇష్టం ప్రకారము జీవిస్తున్నామా అంటే, నా కొద్ది గమనింపులో గమనించింది ఏంటంటే, ఆల్మోస్ట్ 100% ఆ రకంగా జీవించలేకపోతున్నామేమో అనిపిస్తుంది. హ్మ్. పెద్దవాళ్ళు, మా సీనియర్స్, మీ బోటి వాళ్ళు ఎక్కడో కొద్దిమంది మినహాయించి లోపల ఒక ఆలోచన, భావము, బయట మాట్లాడేది, బయట జీవించే విధానం వేరుగా ఉంటుంది. దీన్ని నేను తప్పు పట్టడం లేదు. హ్మ్. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి పరిమితులకి, విధానానికి వేరే గత్యంతరం లేక మేమందరం అదే రకంగానే జీవిస్తున్నాం. కానీ వీటికి ఏది కొంతమంది లక్షల్లో ఒకరో, కోట్లల్లో ఒకరో. నా అదృష్టమో, దురదృష్టమో తెలియదు. ప్రపంచంలో చాలా భాగాలు తిరిగేశాను నేను. దానివల్ల నాకు కొద్దిగా అర్థమైంది, అందరూ నాలాంటి వాళ్ళే. హ్మ్. మరి యద్భావం తద్భవత అని మీరు అనుకున్నా, ఏమనుకున్నా పర్వాలేదు. ఆల్మోస్ట్ ఒక్క పని కూడా మనకు మనస్ఫూర్తిగా చేయటం లేదు, హ్మ్. మాట్లాడటం లేదు, ఆలోచన చేయటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు పడుకునేంత వరకు మనం ఏమనుకుంటామో అదే మాట్లాడి, ఏం మాట్లాడతామో అదే చేస్తే, దానికి నాకు నేను ఇచ్చుకున్న పేరు ఆధ్యాత్మికత. అంటే అలా జీవించగలిగిన వాళ్ళు ఈ మార్గంలో ఉన్నట్టు. చాలా మందిని చూసి హ్మ్. నాకు కలిగిన అభిప్రాయం ఇదే. హ్మ్. స్థిరమైన అభిప్రాయం అది. ఈ ధ్యాన మార్గం లేదా ఇంకో మార్గం ఇవన్నీ అన్నప్పుడు మీతో కొంతమంది మిత్రులు ఉంటారు కదా మీకు, చాలామంది. ఈ మార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ మీతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు పంచుకుని ఉంటారు కదా. అవును. మరి వాటిని మీరు నమ్మారా? నమ్మాల్సి వచ్చింది. ఎలా అంటే, హ్మ్. వారు చెప్పే అనుభవాలు వినేటప్పటికీ నాకు తలకిందులు అయిపోయేవాడిని. హ్మ్. ఒక్కోసారి ఆ సంతోషం పట్టలేక అలా కొంచెం తల వాల్చేవాడిని. నిజం సార్. హ్మ్. పాల్ సార్ అని ఉన్నారు, ఇంకొక నా సీనియర్. ఆయన అలా చెప్పేవారు కాదు, నన్ను తీసుకుపోయి డెమో చేసేవారు, హ్మ్. చూపించేవారు. ఉదాహరణకి, ఈ ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగా పడుతుందని చెప్పి విన్నాం. హ్మ్. ఆయన ఇంకొక మాట ఏం చెప్పారంటే, మనం హీల్ కూడా చేయొచ్చు, అంటే ఆరోగ్యం లేని వాళ్ళను కూడా మనము ఆరోగ్యవంతుని చేయొచ్చు హ్మ్. అనే మాట ఒకసారి చెప్పినారు. ఒకరోజు నన్ను కూడా తీసుకెళ్ళి, ఈ అనుభవం అంతా కర్నూలులో జరిగింది. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర రఘునాథ్ కాంప్లెక్స్ అనే దాంట్లో ఫ్రెంచ్ నుంచి ఫిలిప్స్ అనే ఆయన వచ్చారు. ఇంకా మరుసటి రోజు ఆయన మరి తిరిగి వెళ్ళిపోవాలి. 9 నెలలు ఉన్నారు పత్రి సార్ దగ్గర ఉండి అకుంఠితంగా ధ్యానం చేశారు. ఆయన పక్కన ఏదో ఒక చిన్న అకామిడేషన్ తీసుకొని ఉన్నారు. జ్వరం అంతా ఉంది, వాంతులు అవుతున్నాయి, బేదులు అవుతున్నాయి. నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది. ఈ సమయంలో నన్ను తీసుకొని వెళ్ళారు పాల్ సార్. అక్కడ 2-3 నిమిషాల్లో నన్ను కూర్చొని ఆయన చెప్తూ చేసేటప్పటికి, ఎక్కువ అంటే 3 నిమిషాలు, తక్కువ అంటే 2 నిమిషాల్లో ఆయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుని చేసి మరుసటి రోజు ఫ్లైట్కి పోయి ఎక్కించడం అది వేరే విషయం. ఇట్లాంటివి చాలా చూపించారు నాకు. ఎవరు? పాల్ సార్. అనుభవాలు చెప్పటం కాదు, అనుభవాలు డెమో చేసేవారు. మహేష్ యోగి అనేటువంటి ఒక గురువు గారు, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, ఆయన కూర్చున్నప్పుడు లెవిటేషన్, పైకి లేస్తారు, మీరు అన్నట్టు లెవిటేషన్ అంటారు. అది మనం వినటం జరిగింది. మరి మీలాంటి వాళ్ళు చూసారేమో నాకు తెలియదు. పాల్ సారు ఆయన కూర్చొని ఆయన గాల్లో లేయటం నేను చూసి, ఇంకా ఆ పరిస్థితిలో నమ్మటం అనేది ఏం లేదు, అది సత్యం. ఇటువంటిది చాలా 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 నాకు విసుగొచ్చని అనుభవాలు ఆయన నాకు డెమో చేసి చూపించినారు. ధ్యానం అనేది ఉంది, ఆధ్యాత్మికత అనేది ఉంది, ఈ శరీరమే కాకుండా ఆత్మ అనే పదార్థం ఉంది. ఇది ఒకరోజు శరీరం చనిపోయిన తర్వాత కూడా జన్మ ఉంది, లైఫ్ ఆఫ్టర్ డెత్. మన న్యూటన్ సార్ ఈ పదం వాడుతూ ఉంటారు. అటువంటిది ఉంది.
తల్లి గర్భంలో 9 నెలలు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటారంటే కాదు. విపరీతమైన నరకంలో ఎక్స్ట్రీము నరకము తల్లి గర్భము. అందుకే బయటకు వచ్చిన యోగులు ఎవరు కూడా ఇంకొకసారి గర్భంలో యోని నుంచి పుట్టకూడదని అనుకుంటున్నారు. అది తల్లి గర్భమే కాదు, ఏ జీవరాశిలో కూడా పుట్టడం అనేది వద్దు. అది నరక యాతన. పుట్టిన తర్వాత మరి చనిపోయేంత వరకు దుఃఖం తప్ప ఏం లేదు. బుద్ధులు వారు చెప్పినారు, దాన్ని బాగా కొట్టి చెప్పి ఎవరు చెప్పినారు? మన పత్రి సార్ చెప్పినారు. ఇవి నాకు అనుభవాలు వినటం కంటే కూడా చూడటం ద్వారా ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ కూడా నేను నమ్మటం కాదు, అవి నాలో జీర్ణమైపోయినాయి. మీరు అడగచ్చు, మరి నీలో ఏం మార్పు లేదు కదా శర్మ అని. ఏమో మా పూర్వజన్మలో మహాకర్మలు చేశానేమో, ధ్యానము చెయ్యను, మరి ఏ రకమైనటువంటి సాధన చెయ్యను. నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి నేను చెప్పడం లేదు. ఇంతమందిని గమనించిన తర్వాత నా ప్రమేయం లేకుండానే నాకు ఈ భావము సత్యము అట్టిపోయింది. శరీరము ఇది ఒక రకమైనటువంటి టెంపరవరీ, ఆత్మ అనేది ఎప్పటికీ ఉండేది. ఇది కూడా మా సీనియర్ల నుంచి నేర్చుకునిందే. ఆ కాలంలో పత్రిసారు బాగా తిరిగేవారు, నాకు అందుబాటులో మా సీనియర్లు ఉన్నారు. అది కొత్త రకమైనటువంటి సబ్జెక్టు, కొత్త రకమైనటువంటి కోణం, ధ్యానము ఆధ్యాత్మికత అనేది. అది నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగించిందేమో తెలియదు. ఏదో సినిమాలు చూస్తాం కదా, ఏమంటారు, క్రైమ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చూస్తే బాగుంటుంది కదా, ఆ రకంగా అనిపించిందేమో. అందుకు ఇంకా దగ్గరే, మా ఇంటి దగ్గరే పిరమిడ్, బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. వాళ్ళు 24 గంటలు అక్కడే ఉండేవాళ్ళు. న్యూటన్ సారు, యుగంధర్ సారు హాస్పిటల్ పోయి 2-3 గంటలు ఉండేది, వచ్చేది. తిండి తీర్థం అంతా పత్రి సారే. ఓకే, అక్కడే మా ఇల్లు ఉండేది. సార్తో పరిచయం అయిన తర్వాత కొన్ని నెలల పాటు ఇంట్లో ఒకటి ఉంది, ఇంటికి పోయి తిండి తినాలనే ధ్యాస లేదు. సార్తో పాటు అట్లే పోయేది, అక్కడే తినేది, అక్కడే పండుకునేది, అక్కడే లేచేది. నేను చేసింది అంటే మీ పరిభాషలో మహానుభావులతో సాంగత్యం, సజ్జన సాంగత్యం అనేది ఒక పని మాత్రము. ఇది ఒక్క విషయం ఒప్పుకుంటాను, బాగా థరోగా సంపూర్ణంగా 24 గంటలు ఉంటే 24 గంటలు చేశానని మాత్రం నేను ఒప్పుకుంటాను. లైఫ్ ఆఫ్టర్ డెత్, ఆత్మ అనేది ఉంది, తల్లి గర్భంలో అది నరకయాతన, ఈ విషయాలు విని నేను నమ్మలేదు. ఈ విషయాలన్నీ నాకు నా సీనియర్స్ డెమో చేశారు. ఎలా? ఇప్పుడు మీ షర్టు అదేదో బ్రౌన్ కలర్లో ఉంది, ఇది ప్యాంట్ ఏమో బ్రౌనీ థిక్ బ్రౌన్లో ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది, తెల్ల కలర్లో ఉంది. ఎలాగా చూస్తున్నాం కదా. బహుశా మీ ప్రశ్నకి ఇదే నా సమాధానం. అందరు 1,00,000 మంది వచ్చి ఇది బ్లూ కాదు వైట్ అంటే నవ్వుతాను, కానీ ఒక టైం వరకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు, తర్వాత నవ్వు వస్తుంది, మీకులాగా నిర్మలం అయిపోతాం. అట్లా తల పగిలిపోయే అన్ని అనుభవాలు డెమో చేశారు నాకు.